ఎఫెసీయులకు రాసిన పత్రిక సార్వత్రిక సంఘ వాగ్దానంలో 3వ భాగాన్ని చూద్దామండి. గత రాత్రి 2 భాగాలను మనం చూసాం. ఈరోజు మరలా మనము 3వ భాగాన్ని మనం చూద్దామండి. 3వ భాగాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం, ఈ 2 వచనాలు కలిసి ఉన్నాయండి. ఈ 2 వచనాల్ని మనం కలిపి చదువుదామండి. ఈ 2 వచనాల్ని మనం కలిపి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాన్ని 2 వచనాల్ని మనందరం కలిసి నాతో కూడా ఒక్క మాటలా చదవడానికి ప్రయత్నించేయండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయే శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక ఉదయకాల సమయంలో దేవుడు ఈ సార్వత్రిక సంఘానికి, అంటే యేసు ప్రభువాని యొక్క రక్తము చేత కొనబడిన దేవుని ప్రజలైన వారు మన రాష్ట్రంలోనే కానీ మన దేశంలోనే కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నప్పటికీ కూడా వారందరికీ దేవుడు ఈ సార్వత్రిక సంఘముగా దేవుని యొక్క ప్రజల కొరకే దేవుడు అనుగ్రహించిన ఈ వాగ్దానం అండి. అందుకని ఈరోజు ఈ సార్వత్రిక సంఘ వాగ్దానములో యేసు ప్రభువారు ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయే శక్తి గల దేవుడు. సరే, మన దేవుడు ఎవరు అంటే, మనం అడిగిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు. ఈ లోకంలో మనం ఎవరినైనా ఏదైనా అడిగామనుకోండి, అడిగితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అడిగినంత ఎవరు ఎప్పుడు ఇవ్వరట. అడిగినంత ఎవరు ఎప్పుడు ఇవ్వరట. ఎందుకు ఇవ్వరు? ఇంకా అలా ఇస్తే వాళ్ళ విలువేంటో మనకు తెలియదట. ఎందుకంటే సమస్యలనేవి ఒకేసారి మనిషి తీరిపోయి అనుకో ఎవరిని లెక్క చేయరు. అందుకనే ఇచ్చేవాళ్ళు కూడా ఎలాగిస్తారు అంటే, సమస్యలన్నీ కూడా పూర్తిగా క్లియర్ అయ్యేలాగా, సంపూర్తి అయ్యేలాగా ఇవ్వరు. నువ్వు ఎంత అడుగుతావో అంతలో సగం అంటారు. ఒకవేళ నువ్వు అంతకీ బ్రతిమాలితే ఇంకొక పావు కలుపుతారు, అంటే 30% ఇవ్వగలరు. అంతేకాని నువ్వు అడిగినంత ఎవరు ఇవ్వలేరు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అంతే మనిషి అన్నవాడు. కానీ దేవుడు అనేవారు అలాంటి వారు కారు. దేవుడు ఎలాగిస్తాడు అంటేనంట, మనం ఊహించిన దానికంటే సరే, మనం అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు. అందుకనే మనకి ఈ 3వ వాగ్దానములో ఆ మాట చెప్తాడు. చూడండి, ఒకసారి చదవండి. కిందలో ఆ 3వ మాట ఉంటుంది చూడండి. ఆయన ఏమన్నాడు ఎక్కడ? అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, అంతేనండి, క్రీస్తు యేసు మూలమున సంఘములో, అంటే ఇక్కడ వాగ్దానంలో చూడండి, సార్వత్రిక, ఇక్కడ మనం పెట్టిన దాంట్లో చూడండి, అక్కడ ఏ మాట ఉందంటారు? మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. అంతేనా? అక్కడ దాకే ఉంది. అంటే మనం అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి. కాబట్టి ఈరోజు దేవుడు ఈ 2024వ సంవత్సరంలో దేవుని ప్రజలుగా ఏర్పరచబడిన వారందరికీ కూడా యేసు ప్రభువారు ఇప్పుడు మరలా వాగ్దానం చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు అంటే, నువ్వు అడిగే వాటికంటే, నువ్వు ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలులు నేను నీకు చేస్తాను, అత్యధికమైన మేలులు చేస్తాను. కాబట్టి దేవుడు మనకి మేలు చేసే దేవుడే తప్ప మనకి కీడు చేసే దేవుడు కాదు. ఎవరైతే నిజంగా యేసు ప్రభువారిని అంగీకరిస్తారో, ఎవరు పాపములైతే యేసు ప్రభువారి దగ్గర ఒప్పుకోగలుగుతారో, ఎవరైతే నిజముగా మారు మనసు యొక్క అనుభవంలోనికి వచ్చారో వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించగలిగిన వాడు. ఎంత ఆశీర్వదించగలిగిన వాడు అంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుణ్ణి కూడా ఆయన అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు. అలా చేయగలడా?
చేస్తాడా అంటే నిజమే. దేవుడు చేయగలిగిన వాడే తప్ప ఆయన చేయలేని వాడు కాదు. బైబిల్ గ్రంథంలో చాలామందికి దేవుడు వాళ్ళు ఏమైతే అడిగారో దానికంటే దేవుడు ఎక్కువ అనుగ్రహించాడు. మీకు ఒక విషయాన్ని చెప్తాను. రాజులు రాసిన 2వ గ్రంథంలో ఒక విధవరాలు, అనగా భర్త చనిపోయిన ఆమె ఉందన్నమాట. భర్త చనిపోయాడు. ఎలా చనిపోయాడు అంటే కొన్ని ఆర్థిక సమస్యల చేత కొన్ని అప్పులు చేసి అప్పులు చేసిన తర్వాత ఇతనికి ఒక రోజు అంటే ఏమైందో తెలియదు కానీ ఈయన చనిపోయాడు. అప్పులు చేసే చనిపోయాడు. ఇప్పుడు అప్పులు ఇచ్చిన వారు ఊరుకుంటారా అంటే అప్పులు ఇచ్చిన వారు ఊరుకోరు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంటి మీదకి వచ్చి తన భార్యని అడిగారు, అమ్మా మీ ఆయన మా దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు, మీ ఆయన డబ్బులు ఇవ్వకుండానే మా అప్పు తీర్చకుండానే చచ్చిపోయాడు, మరి అప్పు సంగతి ఏంటి అని అడిగారు. అప్పుడు ఏమన్నదంటే ఆమె, అయ్యా భర్త చనిపోయి నేను దుఃఖంలో ఉంటే ఇప్పుడు మీరు అప్పు తీర్చమని మీరు అడుగుతున్నారు. ఈ సమయంలో నేను ఎలా తీర్చగలను, నాకు ఎక్కడి నుంచి ఆధారం ఉంది, నేను ఎలా చేయగలను అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు తీర్చలేవు కాబట్టి నీకు 2 కొడుకులు ఉన్నారు కదా, నీ 2 కొడుకుల్ని మా బాకీ తీరేంత వరకు పనివాళ్ళుగా పెట్టుకుంటాం, తీసుకుపోయి పనివాళ్ళుగా పెట్టుకుంటాం, కాబట్టి మేము 2 కొడుకుల్ని తీసుకుపోతాము అని వాళ్ళు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకి దిక్కు తోచక ఏం చేయాలో అర్థం కాక ఈమె దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళింది. ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆమె బ్రతిమాలింది, అయ్యా నా పెనిమిటి చాలా భక్తి కలిగిన వాడు, కానీ కొన్ని ఆర్థిక సమస్యల వల్ల అప్పులు చేసి నా భర్త తీర్చక ముందుగానే చనిపోయాడు. ఇప్పుడు అప్పులు వారు వచ్చి నా భర్త పోయిన బాధలో నేనుంటే నా 2 కొడుకుల్ని కూడా వారు తీసుకుని వెళ్ళిపోతానంటున్నారు. నా భర్త పోయి నా 2 పిల్లల్ని కూడా తీసుకుని పోతే ఇంకా నాకు ఆధారం ఎవరు, నేను ఎలా బ్రతకగలను, అయ్యా ఏదో ఒకటి మీరు సాయం చేయండి అని ఆమె ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడింది అన్నమాట. అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు, అమ్మా ఇంతకీ నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు. ఆయన ఏముంది అని అడిగాడు. అప్పుడు అని చెప్పింది, అయ్యా నా ఇంట్లో ఏదైనా ఉంటే నేనే తీర్చుకుంటాను కదా అప్పు, నా దగ్గర ఏముంది, విధవరాలని భర్త చనిపోయిన దాన్ని, అయితే నా దగ్గర ఏముంది అంటే నా కుండలో కొంచెం నూనె మాత్రం ఉంది, నా కుండలో కొంచెం నూనె ఉంది నా ఇంట్లో అన్నాడు. అయితే అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా నువ్వు ఏం చేస్తావు అంటే ఈ ఊరిలో నీకెంతమంది అయితే మరి అరువు ఇవ్వగలరో అప్పు ఇవ్వగలరో అంటే ఏంటంటే కుండల్ని ఎరువడుగు, మళ్ళీ ఇచ్చేస్తావు నువ్వు ఆ కుండల్ని. మీ ఊర్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఎరువు వారి కుండలను అడుగు, ఎన్ని కుండలను ఇస్తారో అన్ని కుండల్ని కూడా తీసుకొచ్చి నీ గదిలో పెట్టు అన్నాడు. ఆమె వెళ్ళింది, అందరిని అడిగింది, ఆ కుండలన్నీ తీసుకొచ్చి గదిలో పెట్టింది. మళ్ళీ చెప్పాడు ఎలీషా, ఆమె వెళ్ళింది, అయ్యా నువ్వు చెప్పినట్లు నేను చేశానంటే, అమ్మా ఇంకా ఎవరైనా ఇవ్వగలిగితే మళ్ళీ వెళ్ళి అడుగు అన్నాడు. సరే రెండోసారి కూడా వెళ్ళి అడిగింది. ఇంకా కొంతమందిని ఉన్నవాళ్ళు ఇచ్చారు, ఇంకా లేని వాళ్ళు లేవు అని చెప్పారు. ఈసారి మళ్ళీ రెండోసారి ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా ఊర్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాం, అందరూ ఇంక ఇవ్వాల్సినవి అన్నీ మా కుండలు ఇచ్చారు, మాకు ఆ కుండలు ఇంట్లో పెట్టాం, గదంతా నిండిపోయింది, కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగింది. అప్పుడు ఆయన చెప్పాడు, నీ కుండలో నూనె ఉందన్నావు కదా, ఆ నూనెను నువ్వు తోడి ఈ కుండల్లో పోయి అన్నాడు ఆయన. నీ కుండలో ఉన్న నూనెను తోడి ఈ కుండల్లో పోయమన్నాడు. సరే అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఇంటికి పోయి తన కుండలో ఉన్న కొంచెం నూనెను తోడడం మొదలుపెట్టింది. అవి ఎంత తోడుతున్నా ఆ నూనె మాత్రం తరగలేదు. ఈ ఎరువు తెచ్చిన కుండలన్నీ నింపేసింది. నిండిపోయిన తర్వాత మళ్ళీ దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా నువ్వు చెప్పినట్లే చేశాను, ఎంత తోడుతున్నా నా కుండలో ఉన్న నూనె మాత్రం తరుగుతా లేదు, కుండలన్నీ నిండిపోయే, ఇప్పుడేం చేయమంటావు అన్నది. మళ్ళీ ఎలీషా ఇంకో అవకాశం ఇచ్చాడు. ఇంకా ఎవరైనా ఇవ్వగలిగితే కుండలు తెచ్చుకో, ఇంకా ఎవరైనా ఇవ్వగలిగితే తెచ్చుకో అన్నాడు. అప్పుడు చెప్పింది ఆమె, అయ్యా ఇంకెవరు ఇచ్చేవాళ్ళు లేరు అని చెప్పింది. అప్పుడు ఆయన చెప్పాడు, అయితే ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా, ఈ కుండల్లో ఉన్న నూనెను అమ్మి నీ అప్పు తీర్చుకో, మిగిలిన డబ్బుతో నీవు నీ 2 కొడుకులు సుఖంగా బ్రతకండి అని చెప్పాడు ఆయన. ఆమె ఎందుకు వెళ్ళింది, అయ్యా నా అప్పు తీరితే చాలు అనుకుంది. కానీ దేవుడు ఎంత చేశాడు, అప్పు తీర్చగా
తను తన బిడ్డలకి కూడా కావలసినంత దేవుడు ఇచ్చాడు. చూడండి, మన దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? నువ్వు ఏదైనా దేవుణ్ణి అడగగలిగితే ఆ దేవుడు ఎంత సహాయం చేస్తాడు అంటే, నీకు శక్తికి మించింది చేయగలిగిన వాడు, అంతకంటే అత్యధికముగా ఇవ్వగలిగిన దేవుడు. అది అందుకని బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని దగ్గరికి వచ్చి ఎంతో ప్రాధేయపడి అడిగేవారు, ప్రభువా నేను ఇలాంటి కష్టంలో ఉన్నాను, లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో శ్రమలో ఉన్నాను, లేక ఇబ్బందుల్లో ఉన్నాను, నేను ఇలాంటి కష్టంలో ఉన్నాను, మాకు సహాయం చేయి తండ్రి అని వారు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి అడిగారో, వారు అడిగిన ప్రతిసారి కూడా దేవుడు వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేవాడు, వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ చేసేవాడు. కాబట్టి ఈ రోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఎంత మంచివాడు అంటే, అలాంటి దేవుణ్ణి ఈ భూమి మీద మరి ఎక్కడా కూడా చూడలేవు. అందుకనే యేసుప్రభువు అంటాడు, నాలాంటి దేవుడు పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ నువ్వెక్కడ వెతికినా నేను దొరకను. అలాంటి వాడు లేరు కూడా. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేనేలేడు ఈ భూమి మీద అంటాడు. అందుకనే ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈ 2024 సంవత్సరంలో దేవుడు మూడవసారి ఆయన ఏం చెప్తాడంటే ఈ వాగ్దానంలో, నేను నీకు నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన వాడును, అత్యధికంగా చేస్తాను. ఈ సంవత్సరంలో నేను మొట్టమొదటిగా నీకు వాగ్దానం చేసేది ఏంటంటే, నువ్వు రక్షించబడిన వారు అయితే, నా బిడ్డవైతే నేను నిన్ను అలాగూ కాపాడుతాను. అందుకని బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో అక్కడ ఒక మాట చెప్తాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలు నా స్వరం విని నన్ను వెంబడిస్తాయి అంటాడు. అక్కడ ఈ 10వ అధ్యాయం అంతా కూడా ఆయన మంచి కాపరి, ఆయన గొర్రెలు, ఈ రెండింటి గురించే చెప్తూ ఉంటాడు. ఆయన చెప్తూ ఒక మాట అంటాడు, ఆయన నా గొర్రెలన్నిటినీ నేను దొడ్డులో నుంచి ముందుకు తీసుకొచ్చినప్పుడల్లా, అంటే బయటికి తీసుకొచ్చినప్పుడల్లా నా గొర్రెలకు నేను ముందు నడుస్తాను, నా గొర్రెలకు నేను ముందుగా నడుస్తాను. అంతేకాదు, నా గొర్రెలను నేనేం చేస్తానో తెలుసా? ఎక్కడ మేత కలిగిన స్థలం ఉందో, ఎక్కడ పచ్చిక ఉందో ఆ స్థలానికి తోడుకుని వెళ్ళి నా గొర్రెలన్నిటినీ నేను మేపగలుగుతాను. చూడండి, తన గొర్రెలన్నిటినీ దేవుడు మేపుతాడట. అక్కడ మేపుతానని చెప్పి ఒక మాటను ఆయన వాడాడు. ఆయన ఏం వాడాడో మీకు చూపిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం అండి. 10:9 నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. సరే, రక్షించబడిన వాడై వాడు వెలుపలికి వచ్చినప్పుడల్లా, లేక లోనకి వెళ్ళినప్పుడల్లా వారు మేత మేయిచు వారెంతో సురక్షితముగా ఉండగలిగిన వారు. మన దేవుడు ఎవరో తెలుసా? తను నమ్మిన వారిని అందరినీ కూడా ఆయన పోషించగలిగిన వాడు, సంరక్షించగలిగిన వాడు. వారు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా ఇవ్వగలిగిన దేవుడు. అందుకనే బైబిల్ గ్రంథంలో చాలామంది వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళ నిజస్థితిని యథార్థముగా ఒప్పుకునేవారు. ప్రభువా, మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, మేము ఇలాగా కష్టకాలమైన పరిస్థితుల్లో ఉన్నాం, మాకు నువ్వే దిక్కు, నువ్వు తప్ప మరికి వేరొక సహాయం లేని వారము, మాకు సహాయం తెచ్చేయి తండ్రి అని ఎప్పుడైతే వారు ఆ దేవునికి ప్రార్థన చేయడం వారు మొరపెట్టారో, దేవుణ్ణి ఎప్పుడైతే వారు మొరపెట్టడం ప్రారంభించారో, దేవుడే వారు మొరనాలకించి వారి సమస్యల నుండి, వారి కష్టాల నుండి దేవుడు విడిపించాడు. అందుకని ఈ 2024 సంవత్సరంలో దేవుడు మళ్ళా మొట్టమొదటిగా దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను నీకు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుణ్ణి. నన్ను నమ్ముతావా? నువ్వు నన్ను నమ్మగలిగితే ఈ సంవత్సరంలో నువ్వు నన్ను ఏదైతే అడుగుతున్నావో, నీకేదైతే అవసరమో, నేను చేసేది ఏంటంటే, నీ అవసరానికి మించి, నీ కష్టానికి మించి నేను నీకు అత్యధికముగా ఇవ్వగలిగిన వాడిని నీకు ఇస్తాను. నేను అభివృద్ధి చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన.
అందుకనే దేవుడు ఆయన అంటాడు, మిమ్మల్ని మునుపటి కంటే అధికముగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటాడు ఆయన. చూపిస్తాను మీకు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11 వచ్చినవండి. 36:11. నీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అని అంటున్నాడు. మునుపు ఉన్న దానికంటే అధికమైన మేలు మీకు నేను కలగజేసేవాడిని. యేసు ప్రభువారు ఎంత గొప్పవాడు అంటే, నీకున్న దానికంటే ఎక్కువగా నిన్ను దీవించగలిగిన వాడు. చాలామంది అనుకుంటారు, ఆ దేవుడిని నమ్ముకుంటే మనకేంటి లాభం, ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మనకేం సాయం చేస్తాడు, మనం ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే ఈ లోకంలో మరి మనంతటి మనం మన ప్రయత్నం మనం చేయాలి అంటారు. చాలాసార్లు నేను చాలామందికి నేను సువార్త చెప్పినప్పుడు, లేక యేసు ప్రభువారిని నమ్మాలని చెప్పినప్పుడు వాళ్ళు నాతో ఒక మాట అన్నారు. ఏమనివ్వరంటే, అయ్యా యేసు ప్రభువారిని నమ్ముకుంటే పైకి రాలేమండి అన్నారు. నేనన్నాను, ఏమండి యేసు ప్రభువారిని నమ్ముకుంటే ఎందుకు మీరు పైకి రాలేరు అన్నాను. యేసు ప్రభువారిని నమ్ముకుంటే అబద్ధం ఆడకూడదు, యేసు ప్రభువారిని నమ్ముకుంటే మోసం చేయకూడదు, యేసు ప్రభువారిని నమ్ముకుంటే దొంగతనం చేయకూడదు. ఇలాంటి పనులు ఏమీ చేయకుండా ఎవరు పెద్దవాళ్ళు అవుతారండి? అవుతారంటారా? ఈ రోజున సంపాదించే వాళ్ళందరూ ఎలా సంపాదిస్తారు తెలుసా? మోసం చేసి, అబద్ధమాడి, ఒకళ్ళు ఇంకొకరు తీసుకోగలిగితేనే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. లేకపోతే వాళ్ళ కష్టంతో వాళ్ళ దీవో పైకి రావాలి అంటే అది ఎప్పటికీ జరగని పని. అది ఎలాగుంటుంది తెలుసా? ఎప్పుడు గొర్రెతోక బెత్తుడినట్టే ఉంటుందట. వాళ్ళ కష్టంతో పైకి రావాలంటేనట వాళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళ కష్టానికి అంతే ఫలితం కనపడుతుందట. నేనన్నాను, అదేంటండి అలాగంటారు? ఏమండి యేసు ప్రభువు ఇవ్వలేడా, దీవించలేడా అని అడిగాను. దేవుడు ఎలా దీవిస్తాడు సార్, మీరు అలా చెప్తారు, అందుకని యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమీ లేదండి అన్నారు. నేను అన్నాను, అయ్యా బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే మీకు ఒక మాట చూపిస్తాను అని నేను ఆయనకు ఒక మాట చెప్పాను. సరే మీకు ఈ మాట కూడా చూపిస్తాను. సామెతల గ్రంథము 'ఆయన ఎంత మరి ఈ సామెతల గ్రంథంలో ఏమన్నాడు అంటే ఒక మాట చెప్తాడనమాట. అన్యాయముగా సంపాదించిన ఆస్తట అది వారి ప్రాణమునకు మూలము కాదు అంటాడు ఆయన. సరే మీకు ఆ మాట చూపిస్తాను. ఎంత ఖచ్చితంగా దేవుడు చెప్తాడు అంటే, అన్యాయముగా సంపాదించిన సంపదంట అది వారి ప్రాణాన్ని రక్షించలేదట, అది చాలా ప్రమాదకరముగా మారిపోద్దట. చూడండి మీకు ఆ మాట చూపిస్తాను. సామెతల గ్రంథము ఖచ్చితంగా ఆ సొలొమోను ఈ మాటను ఖచ్చితంగా వాడతాడనమాట. అన్యాయముగా సంపాదించిన ఆస్తి అది వారి ప్రాణమునకు మూలము కాదు అంటాడు. ఎందుకంటే ఈ లోకంలో మనిషి అనుకుంటున్నాడు ఎలా సంపాదించడమే కదా, సంపాదించడంలో తప్పే ఉంది అనుకుంటున్నారు. కానీ అది వారి ప్రాణాన్ని ఎంతగా బాధించగలుగుతుందో, ఎంతగా శ్రమపరచగలుగుతుందో ఈ సొలొమోను మహారాజు ఆయన చెప్తాడన్నమాట. చూడండి 21వ అధ్యాయము 6వ వచనమండి. 6వ వచనం 21 సామెతల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. అబద్ధములాడి ధనము సంపాదించుకున్నట కంటే ఆ సంపాదించుకునుట ఊపిరితో సాటి దాన్ని కోరువారు, చూసారా, దాన్ని కోరువారట మరణమును కోరుకుంటున్నారట. అబద్ధములాడి మోసము చేసి సంపాదించిన డబ్బంతా
అదేం చేస్తుందో తెలుసా? అది వారి ప్రాణాన్ని తీసేస్తుందట. ప్రారంభంలో కనపడదు, అది బాగానే పెరుగుతూ ఉంటుంది, బాగానే నువ్వు పైకి వెళ్ళిపోతూ ఉంటావు. కానీ ఒక్కొక్క సమయం వచ్చినప్పుడు హఠాత్తుగా ప్రాణం పోతుంది అన్నమాట. దేవుడు అంటాడు, చాలు, ఎంతవరకు నువ్వు మోసం చేసి సంపాదించింది, ఇంకా నేను ఇలా వదిలితే ఇంకా నువ్వెంతో మోసం చేస్తావు, ఇక ఈ భూమి మీద ఉండడానికి నీకు అర్హత లేదు అని దేవుడు మన ప్రాణాన్నే తీసుకొని పోతాడట. నేను చెప్పాను, అయ్యా, మోసము చేసి అన్యాయం చేసి అబద్ధమాడి సంపాదించిన డబ్బు వల్ల మీరేదో క్షేమముగా ఉంటారు అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అన్యాయముగా సంపాదించిన ఆస్తి అది నీకు ఉండదు ఎప్పుడు కూడా. నువ్వు ఎంత సంపాదించాలనుకున్నా ఒక పక్క నుంచి నువ్వు ఎవరినైతే బాధ పెట్టి నువ్వు సంపాదించావో వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీరే నీకు శాపంగా తగులుతుంది. అవి నీకు ఎప్పుడైతే శాపంగా తగులుతాయో అవన్నిటి వలన వాళ్ళు ఎప్పుడూ అభివృద్ధి చెందలేరండి. నేను చెప్పాను, అయ్యా, యేసు ప్రభువుని నమ్ముకుంటే అన్యాయం చేసే సంపాదించవలసిన అవసరం లేదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే యేసు ప్రభువు న్యాయముగా సంపాదించి ఇవ్వగలడు నీకు. ఎందుకో తెలుసా? దేవుని నమ్ముకున్న వారు అన్యాయమే చేయవలసిన పని లేదు, న్యాయంగా కూడా పైకి రాగలరు. ఎందుకంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఎవరైతే న్యాయముగా బ్రతుకుతారో వాళ్ళందరినీ దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము, ఇక్కడ సొలొమోను మహారాజు ఒక మాటని ఈయన చెప్తాడనమాట. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 20వ అధ్యాయము, క్షమించండి, అంటే 20వ అధ్యాయంలో ఉంది కానీ ఆ మాట అంత స్పష్టంగా మనకి లేదు. సరే, మీకు చూపిస్తాను. ఇంకా ఎక్కడుంది అంటే ఆ మాట 10వ అధ్యాయమా, చూడండి, ఒక మాట అంటాడు ఆయన, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల యొక్క కష్టము చేత అది ఎక్కువ కాదు అంటాడు ఆయన. 10వ అధ్యాయంలోనే ఉంది, చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22 వచ్చినవండి. 10:22, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆయన ఆశీర్వాదము ఎక్కువ కాదు. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నువ్వు ఎంత కష్టపడినా దేవుని యొక్క ఆశీర్వాదం నీకు లేకపోతే నువ్వు పైకి రాలేవు. అందుకని దేవుడు ఎందుకు అవసరం అంటే, నువ్వు సంపాదించిన దాన్ని దేవుడు భద్రపరచాలా. దేవుడు దాన్ని భద్రపరచలేదనుకోండి, దేవుడు దాన్ని కాపాడలేదనుకోండి, అదేమవుద్దో తెలుసా? అది నిలవదట. అది ఎలాగొచ్చిందో అలాగ పోతూనే ఉంటుందట. ఇశ్రాయేలీ ప్రజలకు దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుడు మాట వినకపోవడం వల్ల దేవుడు అన్నాడు, మీరు సంపాదించిన మీ యావదాస్తి కూడా చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా అయిపోతుంది అన్నాడు. అంటే చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా అయిపోతుంది అంటే నువ్వు పైనుంచి వేస్తూ ఉంటావు, కింద నుంచి కన్నంలో నుంచి పోతూ ఉంటుంది. ఎప్పుడు నిండుతుందో సంచి? నువ్వు ఎంత నింపాలన్నా సంచి నిండదు, ఎందుకంటే కింద కన్నం ఉన్నప్పుడు నువ్వు ఎంత నింపగలవు. అలాగే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత సంపాదించాలనుకుంటున్నావో ఆ సంపాదన ఏమవుతుంది అంటే, దేవుడు దాన్ని ఆశీర్వదించకపోవడం వల్ల నువ్వు పైనుంచి పోస్తూ ఉంటే కింద నుంచి అది పోతూ ఉంటుంది అనమాట. అంటే నువ్వు ఒక వైపు నుంచి సంపాదిస్తూ ఉంటే రెండు వైపుల నుంచి, లేకపోతే నీది ఇంకో దారి నుంచి అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ పోతుంది అంటే అది ఎలా వస్తుందో అలాగే పోతుంది, అది ఎక్కడ పోతుందో నీకు తెలుస్తలేదు. అందుకే దేవుడు అంటాడు, నేను ఎందుకు నీకు అవసరమో తెలుసా? నువ్వు కష్టపడ్డ నీ ఆశీర్వాదాన్ని కూడా నేను కాపాడాలా. నేను కాపాడలేదనుకోండి, నీ ఆశీర్వాదం నీకు మిగలదు. ఎందుకు మిగలదు అంటే, ఎన్నో సమస్యలు వచ్చి దాన్ని పట్టుకుపోతాయి. నేను గత 2 వారాల క్రితం మీకు చెప్పాను, మనుషుడు దేవుడు మాట వినలేనప్పుడట మానవులకు దేవుడు బుద్ధి నేర్పిస్తాడట. ఎలాగ బుద్ధి చెప్తాడు అంటే, నువ్వు సంపాదించిన నీ ఆస్తిని గొంగళి పురుగులు, మిడతలు, చీడ పురుగులు, పసర పురుగులు అనేవి ఇవి నాశనం చేస్తాయన్నమాట. ఇవి నాశనం చేస్తాయి. ఒక పంటకి ఈ 4 రకాలైన పురుగులు పట్టేయి అంటే ఇంకా పంట నిలవదండి, నిలవదు, ఇంకా నాశనం అయిపోద్ది అన్నమాట. అలాగే దేవుడు కానీ నీకు తోడుగా లేకపోతే నువ్వు ఎంత సంపాదించాలనుకుంటున్నా అలాంటి మనుషులు నీ యావదాస్తిని కూడా దాన్ని నాశనం చేసి పట్టుకుపోతారు. అవునా?
కాదా మీకు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్నో మాటలు చెప్పి ఆయన అన్నాడు, మీరు నా మాట విని నేను చెప్పినట్లుగా మీరు చేస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ ఆస్తి పోకున్నట్లుగా నేను కాపాడుతాను, మిమ్మల్ని గొప్పవారినిగా చేస్తాను అన్నాడు ఆయన. 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలండి. 3-4 వచనాలు. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెనే గాని ఎద్దునే గాని గాడిదనే గాని జీవన సాధనమైన మరి దేనినైనా ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. ఇశ్రాయేలీలంట కష్టపడి సంపాదించేవారట. ఈయన కష్టపడి సంపాదించి పంట చేతికొచ్చేటప్పటికి వారి శత్రువులైన మిద్యానీయులు అమాలేకీలు వచ్చి వారి పంటను పాడు చేసి వారి యావదాస్తిని దోచుకుపోయేవారట. అక్కడ ఒక మాట అన్నాడు. ఏం చెప్పాడు అంటే, ఆ ఐగుప్తి అంటే ఆ ఇశ్రాయేలీ ప్రజలకి జీవ సాధనమైనది ఒకటైనను వారికి ఉండనివ్వలేదట. ఒక్క పశువు కూడా లేకుండా పట్టుకుపోయేవారట. ఏలేమో పెంచి పెద్ద చేస్తే సరిగ్గా పెరిగి పెద్దవైన తర్వాత వాళ్ళు వచ్చి దోచుకుపోయేవారు. ఏమంటే దేవుడు అన్నాడు, నేను ఇవన్నీ మీకు నేను చేసింది ఎందుకంటే మీరు నా మాట వినకపోవడం వల్ల, మీరు నా మాట వినకపోవడం వల్లే ఈ నష్టాలన్నీ మీకు కలుగుతున్నాయి. నా మాట వింటే మీకు నష్టం అనేది రానివ్వను. అందుకే దేవుడు అంటాడు, మీరు ఎప్పుడైతే నా మాట వినడం మొదలు పెడతారో మిమ్మల్ని నాశనం చేసే చీడ పురుగుల నుండి, పసర పురుగుల నుండి, మిడతల నుండి, లేక ఆ గొంగల పురుగుల నుండి, అలాంటి మనుషుల నుండి నేను మిమ్మల్ని కాపాడుతాను. అందుకని అంటాడు, బలత్కారులైన మనుషుల చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను అంటాడు. దోచుకుపోయే వారి చేతిలో నుంచి నేను నిన్ను కాపాడుతాను అంటాడు. మన దేవుడు ఎవరో తెలుసా? నిన్ను నన్ను కాపాడగలిగిన వాడు, నిన్ను నన్ను ఆశీర్వదించగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రికాల ఈ ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించలే ముందుగా దేవుడు అంటున్నాడు, నేను నువ్వు అడిగి వాటికంటే, నువ్వు ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుణ్ణి. అది నేను ఎవరినో తెలుసా? నేను నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, నువ్వు అనుకునే దానికంటే ఎక్కువగా నేను ఇవ్వగలిగిన వాడిని. నన్ను నమ్ముతావా? నువ్వు నమ్ము. ఎందుకో తెలుసా? ఇప్పటికీ ఇదే పిచ్చండి. లోకమంతా ఏమంటుందంటే, యేసుప్రభువుని నమ్ముకుంటే నువ్వు పైకి రావు, యేసుప్రభువుని నమ్ముకుంటే నువ్వు దీవించబడలేవు, యేసుప్రభువులోనికి వెళితే నీ బ్రతుకు ఇలాగే ఉంటుంది. ఎందుకు అలాగంటుంది లోకం? యేసుప్రభువుని నమ్ముకుంటే పాడైపోతారా? ఎంత అబద్ధం ఆడుతుందో చూడండి లోకం. ఎందుకో తెలుసా? అలాగ అబద్ధం ఆడకపోతే అందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చారా? వాళ్ళు యేసుప్రభు దగ్గరికి రాకుండా ఉండడానికి సాతాను ఏం చెప్తుంది తెలుసా? లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఏం చెప్తుంది తెలుసా? ఎవరినైనా నమ్మితే నమ్ము కానీ యేసుప్రభువుని మాత్రం నమ్ముకోకరా అంటారు. ఎందుకంటారు? యేసుప్రభువుని నమ్ముకుంటే ఏమైపోతారట? చెడిపోతారా బాగుపడతారా? యేసుప్రభువుని నమ్ముకుంటే చెడిపోతారా బాగుపడతారంటే లోకం ఏం చెప్తుంది? చెడిపోతారనే చెప్తుంది. అర్థమైందా? చెడిపోతారనే చెప్తుంది. కానీ యేసుప్రభు ఏం చెప్తుందో తెలుసా? నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ నేను పాడు చేయను, నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ నేను ఆశీర్వదిస్తాను. అందుకని మీకు ఎన్నోసార్లు చూపించాను, యేసుప్రభువు మనల్ని ఎందుకు రక్షించాడట తెలుసా? మనల్ని అందరినీ దీవించాలని రక్షించాడట, మనల్ని అందరినీ ఆశీర్వదించాలని కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం అండి. మనకు బాగా పరిచయం అన్నమాట. ఎన్నోసార్లు మీకు చదివించాను ఈ మాటను. మళ్ళీ ఒకసారి చదువుదాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక. సరే, మనల్ని అందరినీ దేవుడు ఎందుకు పిలిచాడట?
ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలిచాడట. మరి యేసుప్రభువుని నమ్ముకుంటే ఆశీర్వాదం కలుగుతుందని దేవుడు చెప్తుంటే లోకం ఏం చెప్తుంది? నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటే నీకు ఆశీర్వాదం ఉండదు, నువ్వు దీవించబడలేమంటున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు అడిగేదానికంటే, నువ్వు ఊహించేదానికంటే అత్యధికంగా నేను చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం నమ్ముతలేదు. దేవుడు ఎక్కడ చేయగలడు? ఎందుకంటే దేవుడు ఆయన దగ్గర అన్యాయానికి చోటు లేదు. ఈ లోకమంతా ఎలాగుందంటే లోకమంతా అన్యాయంతోనూ మోసముతోనూ నిండిపోయింది. ఇలాంటి లోకంలో మనం నీతిగా బ్రతకాలి అనుకుంటే మనం ఎక్కడ దీవించబడతాం? నీతిగా బ్రతకాలి అనుకుంటేనంట ఈ లోకంలో బ్రతకలేమంట. అందుకనే లోకం ఎలాగుందంటే అన్యాయం చేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, లోకంలో ఎలాగుందంటే పద్ధతి, కీడుని కీడి చేతే జయించాలట. అంటే ముళ్ళును ముళ్ళుతోటే తీయాలట, లేకపోతే జయించలేమట. లోకం ఎలాగుందో తెలుసా? ఆడు కొట్టాడని నువ్వు ఊరుకున్నావు, ఇంకో 2 కొడతాడటాడు. లోకం ఎలాగుందంటే పోనోడు కొట్టాను కదా అని వదిలేడట, నువ్వు ఊరుకుంటూ ఇంకో 2 కొడతాడట. నువ్వు తిరగబడ్డావు అనుకో నీ జోలికి రాడట, నువ్వు తిరగబడితే నీ జోలికి రాడట. లోకం తీరు అలాగుంది. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు సహిస్తే, ఈరోజు వాడు ఒక దెబ్బ కొట్టాడని కానీ నువ్వు సహించగలిగితే రేపాడు ఏమవుతాడు తెలుసా? కొన్ని రోజుల తర్వాత అన్యాయంగా నిన్ను బాధించినందుకు వాడు నాశనమైపోతాడట. మీకు అందరికీ తెలుసు, నీతిమంతుల్ని బాధించిన వాళ్ళని ఎవరూ కూడా దీవించబడరట. ఎవరూ దీవించబడరు. వాళ్ళు ఎలా ఉంటారని తెలుసా? వాళ్ళు అప్పుడుకు మాత్రమే పచ్చగా ఉంటారేమో కానీ ఆ తర్వాత వారు ఎండిపోతారట. మీకు బైబిల్ గ్రంథంలో కీర్తన 37వ అధ్యాయంలో చెప్తాడనమాట. ఎన్ని మాటలు చెప్తాడో. నువ్వు చెడ్డవారిని చూసి వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మచ్చర పడకము. వారు గడ్డి వలె పచ్చగా చిగురిస్తారు కానీ మరలా కొన్ని రోజుల తర్వాత వారు త్వరగా ఎండిపోతారు. ఎందుకంటే వారు వేరట లోతుగా వెళ్ళదట. గడ్డి పచ్చగా ఎప్పుడు ఉంటుందంటేనంట వర్షాకాలంలోనూ శీతాకాలం మంచు కూడా పడుతూ ఉంటుంది కాబట్టి గడ్డి బ్రతుకుదట. ఎండాకాలం రాబోయేటప్పటికి గడ్డి అంతా చచ్చిపోద్దట. వర్షాకాలము చలికాలం శీతాకాలము గడ్డి బ్రతికింది, ఎండాకాలం రాబోయేటప్పుడు గడ్డి ఎందుకు చచ్చిపోతుందట? దాని వేరు లోతుకెళ్ళదు, పైనే ఉంటుంది. భక్తిహీనులు అనేవారు లేక దుర్మార్గంగా ప్రవర్తించేవారు వీళ్ళందరూ కూడా కొద్ది కాలమేనంట పచ్చగా ఉంటారట. వాళ్ళని చూసి వ్యసన పడకూడదట. దేవుడు అంటాడు, నువ్వు వాళ్ళు చూసి ఎందుకు వ్యసన పడుతున్నావు? వాళ్ళు బాగున్నారన్నా, వాళ్ళు దీవించబడ్డారన్నా, వాళ్ళు సంపాదించారనుకుంటున్నావా? లేదు, హఠాత్తుగా ఒకరోజు కనపడకుండా మాయమైపోతారు. గడ్డి ఎలాగే ఎండిపోతుందో అలాగే ఒకరోజు వస్తుంది, వాళ్ళు కూడా అలాగే మాయమైపోతారు. నువ్వెప్పుడు కూడా కీడుని కీడుతో జయించొద్దు, ముళ్ళును ముళ్ళుతో తీయకూడదు. యేసుప్రభువు మనకు నేర్పించింది ఏంటంటే, ఆయన ఏమన్నాడంటే కీడుని మేలు చేత జయించు. కీడుని మేలు చేత జయించాలట. బైబిల్ గ్రంథంలో ఇది అక్షరాలుగా నెరవేరింది. మనందరికీ తెలుసు కదా, ఎస్తేర్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు హామాను మొర్దెకైని ఇశ్రాయేలు యొక్క వంశాన్నే చంపేయాలనుకున్నాడు. తన ఇంటిలో నుంచి డబ్బునంతటినీ తూచి రాజుగారికి ఇచ్చాడు. పలానా నెల పలానా తేదీన ఈ 127 దేశాల్లో ఉన్న యూదులందరినీ చంపేయండి అని తాకీదులు కూడా పంపించేశాడు. తాకీదులు కూడా వెళ్ళిపోయాయి. ఆ నెల ఆ రోజు వచ్చే సమయానికి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తమ శత్రువులు చంపేస్తారన్నమాట. అలాంటి శాసనము ఆ హామాను పుట్టించాడు ఆ రాజు దగ్గర. అలాంటి సమయంలో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకటే చేశారు, గోను బట్ట కట్టుకున్నారు, బూడిద తల మీద పోసుకున్నారు, మహాశోకముతో దేవునికి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ, ప్రభువా ఈ సమయంలో మమ్మల్ని ఎవరు రక్షించగలరు? మమ్మల్ని ఎవరు కాపాడగలరు? నువ్వు తప్ప ఇంకెవరు మాకు లేరు అని వీళ్ళు ఏడ్చారు. అప్పుడు రాణి అయిన ఎస్తేరు రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు వెంటనే ఎస్తేరుని చూసి, అమ్మా నేను పిలవక ముందే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా దగ్గరికి నువ్వు వచ్చావు అంటే నీకేదో అవసరం ఉంది.
చెప్పు, నా రాజ్యంలో సగం ఇచ్చేయమంటావా అని అడిగాడు రాజు. ఆయనకి ఇవేమీ అడగలేదు, కానీ రాజే ముందు అంటున్నాడు. అంటే చూడు దేవుడు ఎంత కార్యం చేశాడు. నా రాజ్యంలో సగం నీకు కావాలంటావా అన్నాడు. రాజా నాకు వద్దు. మరి ఏం కావాలి నీకు? నీకేదైనా కష్టం వచ్చిందా? నీకేదైనా సమస్య ఉందా? చెప్పు, వెంటనే దాన్ని పరిష్కరిస్తానన్నదు. అప్పుడు ఈ రాణి అన్నది, రాజా ఏమీ లేదు కానీ చిన్న మనవి అన్నది. చెప్పు అన్నది. రేపు నేను ఒక విందు చేస్తున్నాను, ఆ విందుకి నువ్వు నీ ప్రధానమంత్రి అయిన హామాను మీ ఇద్దరే నా విందుకి రావాలని కోరింది. ఇంకెవరిని కోరలేదు, రాజుని హామాన్ని పిలిచింది. రాజు అన్నాడు, అదేంటి నీ విందుకి ఇంత సడన్గా విందు ఎందుకు చేస్తున్నావు? నన్ను హామాన్ని ఎందుకు పిలుస్తున్నావు? కాబట్టి మరి నువ్వు కోరినట్లుగానే రేపు నీ విందుకు వస్తాము అన్నారు. రాజుగారు హామాన్ని పిలిపించాడు. హామాను, రాణి అయిన ఎస్తేరు నీకు నాకు మాత్రమే విందు చేస్తుందట, మన ఇద్దరం వెళ్దాం రేపు అని చెప్పాడు. హామాను రాజు ఇద్దరు విందుకి వెళ్ళారు. విందులో రాజుగారికి మంత్రికి ఏం కావాలో అన్నీ రాణి సప్లై చేసింది. రాజుని ఎంతో సంతోషపరిచింది. రాజు అడిగాడు, అమ్మా ఇంతగా నువ్వు మాకు ఆతిథ్యం చేసావు అంటే నీకేం కావాలో చెప్పు అన్నాడు. మళ్ళీ ఏమడుగుతుంది? అయ్యా మళ్ళీ రేపు కూడా విందుకి రావాలని అడిగింది. రేపు కూడా విందుకి రావాలంటుంది. సరే రాజు అన్నాడు, సరే రేపు కూడా వస్తామని మళ్ళీ రేపు కూడా వెళ్ళారట విందుకి. అప్పుడు చెప్పిందట, రాజా నా ప్రజలని, నా రక్త సంబంధులైన వారిని అందరినీ కూడా నా విరోధులు చంపేయాలనుకుంటున్నారు. నాకే అవసరత లేదు, నాకైతే ఏం అవసరం లేదు, నేను నీ అంతఃపురంలో ఉంటున్నాను, కానీ నా జనాంగాన్నే చంపేయాలనుకుంటున్నారు. ఏం నేరము చేశారు, ఏం తప్పు చేశారని నా జనాంగాన్ని చంపేయాలనుకుంటున్నారు అని రాణి రాజుగారి దగ్గర బ్రతిమాలిందట. వెంటనే రాజుగారు అన్నారు, ఎస్తేరు నీ వంశాన్ని చంపడమా? ఎవరాలు నీ వంశాన్ని చంపడానికి అంత ప్రయత్నం చేసినవాడు? వెంటనే చెప్పు, వాళ్ళు బ్రతకనివ్వను అన్నది. అయ్యా నన్ను నా వంశాన్ని చంపాలనుకున్నవాడు ఈ హామాని అని చెప్పింది. ఇతడే చంపాలనుకున్నాడని చెప్పింది. హామానా, నాకు తెలియకుండగా రాణి గారి యొక్క వంశాన్ని నువ్వు చంపాలనుకున్నావా? వాళ్ళ కుటుంబీకుల్ని నువ్వు చంపాలనుకున్నావా? ఏమి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించావు అని రాజు మహా ఉగ్రుడైపోయినప్పుడు రాజు దగ్గర ఉన్న సైనికులు వెంటనే రాజుతో మాట అన్నారు, అయ్యా ఎస్తేరు యొక్క పినతండ్రి అయిన మొర్దెకైని చంపడం కొరకే ఈ హామాను తన ఇంటి దగ్గర 50 అడుగుల ఎత్తుగల ఉరుకొయ్యను కూడా చేయించి పెట్టాడు ఆయన. మీరు ఇప్పుడు చెప్తే అదే ఉరుకొయ్య మీద హామాన్ని ఉరి తీసేస్తాం, మీరు ఒక్క మాట చెప్పండి అన్నారు. వెంటనే రాజు అన్నాడు, వీడిని తీసుకుని ఉరేసేమన్నాడు. అంతే, విచారణ కూడా చేయలేదు, వెంటనే హామాను తీసుకుని ఉరేసి చంపేశారు. అంతే. చూడండి, ఒక్క రోజుతో ఒక్క క్షణంతో సమస్య పరిష్కారం అయిపోయింది. దేవుడు అంటాడు, నన్ను నమ్ముకున్న నా ప్రజలను నేను ఎప్పుడూ విడనాడేవాడిని కాదు. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందా, వాళ్ళకి ఏదైనా బాధ వచ్చిందా, వాళ్ళు కానీ నాకు మొరపెట్టారా, వెంటనే నేను వాళ్ళ ప్రార్థన వింటాను, నేను వాళ్ళ తట్టు తిరుగుతాను, వాళ్ళ కష్టము నుండి వారి బాధల నుండి వెంటనే నేను విడుదల చేస్తాను. అది నేను దేవుడిని అంటే. మనం నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? మనం మొరపెట్టగా మన ప్రక్కకొచ్చి నిలబడేవాడు, మనకు సహాయం చేసే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, అంత గొప్ప దేవుడు. మీరు ఏదో అనుకుంటున్నారు, లోకంలో వాళ్ళందరూ చెప్పేదండి అంత అబద్ధం. యేసు ప్రభువారి గురించి వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. యేసు ప్రభువారిని నమ్ముకుంటే నువ్వు నిజంగా నీతిగా బ్రతకాలి, ఇది మాత్రం నిజం. అంటే నువ్వు అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, అన్యాయము చేయకుండా నీ అంతటి నువ్వు బ్రతకడం అది దేవుడు నేర్పిస్తుంది. కానీ నువ్వు న్యాయముగా సంపాదించడం వల్ల ఏమవుతుందో తెలుసా? నీ ఆస్తిని దేవుడు అభివృద్ధిలోకి తీసుకొస్తాడట. అన్యాయంగా సంపాదించిన వారి వలె ఒక్కసారి నువ్వు పైకి వెళ్ళిపోవు. కానీ న్యాయంగా సంపాదించడం వల్ల ఏమవుతుందో తెలుసా? క్రమక్రమముగా నువ్వు పైకి వెళ్తావు. ఒక్కసారి నువ్వు పైకి వెళ్ళావు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే, అన్యాయము చేసి సంపాదించిన వారు ఒక్కసారి పైకి వెళ్ళిపోతారు, న్యాయముగా బ్రతికేవాళ్ళు లేటుగా పైకి వెళ్తారు. వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటో తెలుసా? వీళ్ళు ఎంత స్పీడ్గా పైకి వెళ్ళిపోతారో అంత స్పీడ్గా కిందకు వచ్చేస్తారు. వాళ్ళు
అన్యాయమైన సంపద ఎలాంటిదో తెలుసా? చాలా భయంకరమైనదా. ఆయన అందుకని బైబిల్ ఒక మాట్లాడాడు, అన్యాయమైన సంపాదన సంపాదించే ప్రతి వారుట తమది కాని ఉనుకు పట్టు కోసం ప్రయాసపడుతున్నారట. వాళ్ళు త్వరగా నాశనం అయిపోతారట. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు అడిగే వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను, నా మాట నమ్ము అంటున్నాడు. ఇప్పటికీ మనం దేవుని నమ్మలేకపోతున్నామండి. ఎలాగ యేసుప్రభువుని నమ్ముకుంటే మనం పైకి వస్తాం? యేసుప్రభువుని నమ్ముకుంటే దేవుడు దీవించడం ఏంటి? అది ఎలాగ సాధ్యం? ఈ లోకమంతా అన్యాయంతో నిండిపోతే న్యాయంగా ఎక్కడ బ్రతకగలం అనుకుంటున్నావు? కానీ దేవుడు ఉన్నాడండి. ఎప్పుడూ అన్యాయందే పై చేయి కాదు, అన్యాయంది అప్పుడుకు మాత్రమే పై చేయి అవుతుందేమో కానీ న్యాయం తర్వాత నిలుస్తుందన్నమాట. నిజం ఎప్పటికీ నిజమే, అబద్ధం ఎప్పటికైనా అబద్ధమే. కాబట్టి ఈరోజు దేవుడు వాగ్దానము చేసేది ఏంటంటే, నువ్వు నన్ను నమ్ముకున్నావు అంటే నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంత ఆశీర్వదిస్తానో తెలుసా? నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా నిన్ను ఆశీర్వదిస్తాను. ఒకప్పటికి నువ్వేమైపోతావో తెలుసా? ఒక గొప్పవాడిగా దేవుడిని చేస్తాడు. ఎన్నోసార్లు చెప్పాను మీకు, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని అందరినీ దేవుడు తలగానే ఉంచుతాడే తప్ప తోకగా ఎప్పుడు ఉంచడట. వీళ్ళు ఒకరికి అప్పు ఇచ్చేవారుగా ఉంచుతాడేమో కానీ వీళ్ళు అప్పు చేసేవారుగా చేయడట. చూడండి, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరినైనా సరే దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తున్నాడంటే ఎంత ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తున్నాడో. అందుకనే దేవుని బిడ్డలనేవారు ఎప్పుడు ఒకరికి సహాయం చేసేవారుగా ఉంటారేమో కానీ ఒకరి దగ్గర నుంచి సహాయం పొందేవారుగా దేవుడు వాళ్ళని ఉంచడు. ఈ రోజున యేసు ప్రభువు నీకు నాకు చెప్పే మొదటి మాట, ఈ మూడవ మాట ఏంటంటే, నిన్ను అత్యధికముగా నేను అభివృద్ధి చేస్తాను. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ నీకు ఇస్తాను, నేను ఎక్కువ నీకు ఇస్తాను. అయితే నన్ను నమ్ము, నా మాట నమ్ము. నిజంగా నువ్వు నా మాటను నమ్మినప్పుడల్లా, నా మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడల్లా నేను నిన్ను ఆశీర్వదించే గొప్పవాడిని చేస్తాను. నేను నిన్ను ఆశీర్వదించే గొప్పవాడిని చేస్తాను. అందుకనే ఈ 2024 సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తన ప్రజలకి. ఎలాంటి వాగ్దానం చేస్తున్నాడో తెలుసా? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంత ఆశీర్వదిస్తానంటే మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగ చేస్తాను. ఇప్పుడు దాకా నువ్వు ఎలా ఉన్నావో అంతకంటే ఎక్కువ నీకు చేస్తాను. మీ అందరికీ తెలుసు కదా, యోబు యొక్క జీవితాన్ని మనం చదివినప్పుడల్లా యోబు నష్టపోయింది ఒకంత అయితే, నష్టపోయిన దానికంటే రెండంతల దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరికి వస్తామో, దేవుడి మీద ఆధారపడగలుగుతామో, దేవుడు మనల్ని రెండంతలుగా ఆశీర్వదించేవాడు. నువ్వు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ దేవుడు దీవించగలిగిన వాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువు నీకు నాకు వాగ్దానం చేసేది ఏంటంటే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంతేకాదు, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాను. నువ్వు నా బిడ్డవు కాబట్టి నేను ఎప్పుడూ నేను విడిచిపెట్టను. కాబట్టి ఈరోజు దేవుడు మనకు చెప్తున్నాడు కాబట్టి ప్రభువుని కొద్ది సమయం ఆరాధిస్తాం. ప్రభువా, ఎంత మంచి దేవుడివి, నేను నమ్ముకుంటే నువ్వు ఆశీర్వదించే దేవుడివే తప్ప నువ్వు శపించే దేవుడు కాదు. లోకము నేను నమ్ముకుంటే పాడైపోతారని అనుకుని చెప్తుందే తప్ప నిజంగా నేను నమ్ముకునే వాళ్ళని నువ్వెప్పుడూ పాడు చేసే దేవుడు కాదు తండ్రి. అందుకే ఈరోజు మరలా నువ్వు నాతో మాట్లాడావు. మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నువ్వు చేయగలిగిన దేవుడిని. నిజమే ప్రభువా, ఆనాడు మరి ఎంతోమంది నీ ప్రజలను ఆశీర్వదించిన దేవుడివే. ఈరోజు మమ్మల్ని నువ్వు ఆశీర్వదించగలిగిన దేవుడివని ఇప్పుడు మరలా నాకు వాగ్దానం చేశావు. ఈరోజు మీరు చేసిన వాగ్దానం ఏంటంటే, మమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తానని, మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవ్వగలుగుతారని నువ్వెంతో ఒక వాగ్దానం, ఒక నిబంధన నాతో చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. అందుకనే నువ్వు నా జీవితంలో రక్షించిన నాటి నుంచి ఈ రోజు వరకు గడిచిన సంవత్సరం అంతట్లో నన్ను కాపాడి, నన్ను భద్రపరిచి, అన్ని రకాలుగా నన్ను సంరక్షించి ప్రభువా, ఈరోజు మరలా ఈ నూతనమైన సంవత్సరంలో 2024లో నన్ను ప్రవేశింపచేసి మొట్టమొదటిగా మరలా ఈ రోజు నన్ను ధైర్యపరుస్తున్నాను. ఎందుకంటే
నిన్ను నమ్ముకునే వారిని నీవెప్పుడూ విడనాడే దేవుడు కాదని, మా శక్తికి మించిన దానికంటే ఎక్కువ ఇవ్వగలిగినవాడవని, దేవ మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని ఈరోజు మరలా నాతో మాట్లాడు తండ్రి. నిజమే, ఇంతవరకు నన్ను కాపాడిన దేవుడివే. ఈ సంవత్సరం అంతట్లో కూడా నా ప్రతి అవసరతను ప్రతి అక్కర్ను తీర్చి మునుపటి కంటే అధిక మేలు కలుగు చేస్తానని వాగ్దానం చేసినందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి అని కొద్ది సమయం ఆ ప్రభువుని ఆరాధిస్తామండి. కాబట్టి మొట్టమొదటిగా రాత్రి సమయంలో ఎవరైతే దేవుణ్ణి ఆరాధించలేదో వారికి మొదట ఆరాధనకు అవకాశం ఇస్తాం. తర్వాత ఇంకా ఎవరైనా ఒకవేళ ఆరాధన చేయాలని ప్రేరేపించబడితే ఆ ఆరాధన చేయడానికి అవకాశం ఇస్తాను. కాబట్టి గత రాత్రి ఆరాధన చేయలేని వారికి ఆరాధన చేయడానికి అవకాశం ఇద్దాం. తర్వాత మిగిలిన వారు మరి ఎవరైతే ఆరాధన చేయాలనుకుంటున్నారో వారికి అవకాశం ఇస్తాం. ఆ రీతిగా కొంత సమయం నూతనమైన సంవత్సరంలో ఈ సంవత్సరమైనా దేవుణ్ణి స్తుతించడానికి ప్రయత్నించే ప్రభువా, ఇంతకాలం నేను నిన్ను మరి ఆరాధించలేకపోయినా ఈ 2024 సంవత్సరం నిన్ను ఆరాధించే భాగ్యాన్ని కలిగించావు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల దేవుడి సన్నిధిలోనూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి తప్పక దేవుణ్ణి ఆరాధించు. దేవుడు నీ స్తుతుల మూలంన ఒక దుర్గాన్ని కట్టాలనుకుంటున్నాడు ఆయన. నువ్వు దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తావట, శత్రువు నీకు అంత దూరంగా పారిపోతాడట. సాతాను పారిపోయేది ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి స్తుతించి ఉండడం వల్ల, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండడం వల్ల సాతాను నీకు అంత దూరం అవుతూ ఉంటాడట. నువ్వు దేవుడికి ఎంత స్తుతించడం మానేస్తావో, ఆరాధించడం నువ్వు మానేస్తావో, సాతాను నీకు అంత దగ్గర అవుతూ ఉంటాడట. అందుకనే చూడండి, నేను చాలామందిని చూశాను, వాళ్ళకి ఏదైనా చిన్న భయం వేసినా, ఏదైనా చిన్న సమస్య రాగానే మొదలెడతారు, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం. ఆ ఏసు రక్తం జయం ఎప్పుడు దాకా వదలరు, భయం పోయేదాకా వదలరు. ఎన్నిసార్లు చెప్తారో ఆ మాట, ఎన్నిసార్లు చెప్తారో, ఎన్నిసార్లు అంటారో. అలా చెప్పడం వల్ల ఏమైపోతుందట, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అనడం వల్ల ఏమైపోతుందట, ఈయన సాతాను దూరం మారిపోతాడట. అది వీళ్ళ బాయిలు ఏంటంటే ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం. ఆ నామాన్ని స్తోత్రము చేయడం వల్ల, ఆ నామమును ఉచ్చరించడం వల్ల వాళ్ళకి ఎంత ధైర్యం కలుగుతుందంట. చూడండి, ఏటు ఒక్క మాట చెప్తేనే సాతాను నీకు అంత దూరం అయిపోతే, నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే ఇంకెంత సాతాను నీకు దూరం అవుతాడో తెలుసా? అందుకని అంటాడు, దేవుని యొక్క బిడ్డల స్తుతుల మూలమున ఒక దుర్గాన్నే కడతాడట దేవుడు. ఆ కట్టిన దుర్గములోనికి సాతానుడు మాత్రం ప్రవేశించలేడట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ 2023 సంవత్సరం వరకు మన సంవత్సరాలన్నీ కూడా పోగొట్టాం. మోహనం ఆ గొంగళ పురుగును తీసివేయటం మరి. కాబట్టి ఈ 2024 సంవత్సరంలోనైనా మనం ప్రభువుని స్తుతిద్దాం. నిజమేంటండి, ఇంతకాలము నేను లోకం చెప్పిన మాటల్ని నమ్మి నీకు దూరం అయ్యాను, కానీ నువ్వెంత మంచి దేవుడు, నిన్ను నమ్మిన వారిని నువ్వు ఆశీర్వదిస్తారని వాగ్దానం చేసిన దేవుడు. అందుకే నీకు హృదయమారా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నిన్ను నమ్మిన వారిని అందరినీ నువ్వు ఆశీర్వదించే దేవుడివి. ఎందుకంటే మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడుగా మీరున్నందుకు హృదయమారా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా జీవితంలో మీరు చేసిన మేలులకి ఉపకారములకి ఏమిచ్చినా మీరు రుణం తీర్చుకోలేని వాడిని, ఏదైనా స్తుతి ఆరాధన నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి అని కొద్ది సమయం ప్రభువుని ఆరాధిస్తాం. గత రాత్రి ఎవరైతే ప్రభువుని ఆరాధన చేయలేదో వారికి మొదట అవకాశం ఇద్దాం. తర్వాత మిగిలిన వారు ఇంకా ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉంటే వారికి అవకాశం ఇస్తామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఆరాధనలో కొనసాగుదాం. ఆ రీతిగా మరి ఆరాధన చేసేవారు అందరికీ వినిపించేలాగా బిగ్గరగా ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి.